ఈరోజు మా బాబుది పుట్టినరోజు. ఈ విషయం మీ అందరితో చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మనది చాలా చిన్న ఛానల్ కదా, అడిగి మళ్ళీ కామెంట్స్ పెట్టకపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది, అందుకనే చెప్పలేదు. మీ అందరి తరపున నేనే విషయం చెప్తున్నా. హ్యాపీ బర్త్డే సాయి రోహిత్. ఇంకా పిల్లలకి తల స్నానాలు చేపించి నేను ఇల్లంతా శుభ్రం చేసుకుని పనులు చేసుకుంటుంటే ఇంకా మా అమ్మాయి దేవునికి పూజ కూడా చేసేసింది. నేను త్వరగా టిఫిన్ రెడీ చేస్తే తినేసి తొందరగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఎప్పుడు అయితే పాయసం పులిహోర ఏదో ఒకటి ప్రిపేర్ చేసేదాన్ని. ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మాయికి నాకు పుట్టినరోజు జరపడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా అబ్బాయి అలా కాదు, అందరు పుట్టినరోజులకి వెళ్తాడు కదా, ఇంకా వీడికి చేయకపోతే బాగోదని చెప్పి వాడి కోసం చేస్తాను. ఈ గోల్ వింటే అప్పటికప్పుడు తలనొప్పి వస్తుంది. నాకైతే వెంటనే తలనొప్పి వచ్చింది. ఎప్పుడెప్పుడు పుట్టినరోజు అయిపోతుందా, పిల్లల గోల తగ్గుతుందా అనేసి ఎదురు చూస్తా ఉన్నా. ఫస్ట్ అయితే వాళ్ళ అక్కకి, వాళ్ళ తాతయ్యకి, వాళ్ళ చిట్టి చెల్లెళ్ళకి తినిపిస్తున్నాడు. ఇంకా వీళ్ళైతే వాడి బెస్ట్ ఫ్రెండ్స్. నాకు మా అమ్మాయికి ఫ్రెండ్సే ఉండరు, కానీ మా అబ్బాయికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మా పుట్టినరోజులు ఇంతకంటే గ్రాండ్గా ఏమీ ఉండవులేండి.